హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 27, 28 అండ్ 29 గురించి డిస్కస్ చేసుకున్నాం. ఫ్రెండ్స్, సెక్షన్ 27 ఏం చెప్తుందంటే న్యాయస్థానం చేత ప్రతివాదులకు నోటీసులు జారీ చేయుట అనే అంశం గురించి చెప్తుంది. సో మనం న్యాయ పరిభాషలో నోటీసులు అంటే సమన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? వాది ఒక అంశం పైన దావా దాఖలు చేసినప్పుడు ఆ యొక్క పత్రానికి న్యాయస్థానానికి వచ్చి సమాధానం చెప్పుకోవాలనని న్యాయస్థానము ప్రతివాదికి నోటీసులు అనేది పంపడం జరుగుతుంది. అయితే దావా దాఖలైనప్పటి నుంచి 30 రోజులలోపు న్యాయస్థానం ఏం చేస్తుందంటే ప్రతివాదికి నోటీసులు అనేది పంపుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ సెక్షన్. తర్వాత సెక్షన్ 28 ఏం చెప్తుంది? ప్రతివాది వేరే రాష్ట్రంలో నివసిస్తుంటాడు. మరి అలాంటప్పుడు నోటీసులు ఎలా జారీ చేయాలి అనే అంశం గురించి చెప్తుంది. సో ఎలా జారీ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానం అక్కడ ప్రతివాది ఏ న్యాయస్థాన పరిధిలో నివసిస్తున్నాడో ఆ న్యాయస్థానానికి మొదట నోటీసులు జారీ చేయాలి. అక్కడి న్యాయస్థానము తానే నోటీసులు జారీ చేస్తున్నప్పుడు ప్రతివాదికి నోటీసులు పంపాలి. పంపిన తర్వాత పంపినట్లు అక్నాలెడ్జ్మెంట్ కార్డు తిరిగి ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానానికి పంపాలి. అది తర్వాత ఫ్రెండ్స్, లాంగ్వేజ్, మన రాష్ట్రంలో ఉన్నటువంటి లాంగ్వేజ్ అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి లాంగ్వేజ్ ఒకే విధంగా అంతే సమస్య. సో వేరే విధంగా ఉన్నప్పుడు అక్కడ ఏ లాంగ్వేజ్ అయితే అధికారంలో ఉంటుందో ఆ లాంగ్వేజ్లోకి తర్జమా చేసి ఆ యొక్క ప్రతివాదికి నోటీసులు పంపాలనేది కూడా ఈ సెక్షన్ చెప్తుంది. అది తర్వాత వచ్చేసి సెక్షన్ 29 ఏం చెప్తుంది? ఇతర దేశాల నుంచి భారతదేశానికి నోటీసులు పంపినప్పుడు భారతదేశం దాన్ని అమలు చేయటాన్ని గురించి ఈ సెక్షన్ చెప్తుంది. అయితే మన భారతదేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు భారతదేశ వెలుపల ఉన్నటువంటి న్యాయస్థానాలు అనేవి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా ఏర్పాటు చేసింది. అయితే ఆ యొక్క కేసు సివిల్కి సంబంధించినదైతేనేమి వాణిజ్యానికి సంబంధించినదైతేనేమి మన భారతదేశ న్యాయ ప్రక్రియలో ఉండాలి. అలాంటి సందర్భంలో ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి నోటీసును మన భారతదేశం కానీ భారతదేశ వెలుపల ఉన్నటువంటి ప్రాంతాలకు జారీ చేయాలి అనేది ఈ సెక్షన్ మనకు చెప్తుంది. సో అయితే అంతవరకు కొన్ని ప్రాంతాలలో ఆ యొక్క సివిల్కు సంబంధించిన న్యాయ ప్రక్రియ జరగకపోయినప్పుడు అలాంటి సందర్భాలలో కూడా ఈ యొక్క న్యాయస్థానానికి ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఆ సివిల్ సంబంధించిన విషయాలు మన దేశాల్లో ఉన్నటువంటి వాటికి అనుకూలంగా ఉంటే వారు కూడా అది పాటించాలి అనేది ఈ సెక్షన్ మనకు చెప్తుంది. అది ఫ్రెండ్స్ 27, 28 అండ్ 29. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.